ఇది గ్రిడ్ ఇన్వర్టర్. ఈ గ్రిడ్ ఇన్వర్టర్ ఏం చేస్తుందంటే ప్యానల్ నుంచి వచ్చిన డీసీ పవర్ డీసీడీబీ బాక్స్ లోకి వచ్చి డీసీడీబీ బాక్స్ ద్వారా ఈ గ్రిడ్ ఇన్వర్టర్కి వచ్చి గ్రిడ్ ఇన్వర్టర్ డీసీని ఏసీగా చేసి ఏసీడీబీ బాక్స్ లో పంపిస్తుంది. ఈ ఏసీడీబీ బాక్స్ లో నుంచి డైరెక్ట్ గా మీటర్, దీన్ని నెట్ మీటర్ అంటారు. కరెంట్ డిపార్ట్మెంట్ ఈ నెట్ మీటర్ అనేది బిగిస్తుంది. ఇదే నెట్ మీటర్. ఈ నెట్ మీటర్ లోకి వచ్చి మన ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ యూనిట్స్ అనేది ప్రతి నెల బిల్లు కరెంట్ డిపార్ట్మెంట్ లోకి తీస్తారు కాబట్టి దాంట్లో ఆ బిల్లు మనకు జనరేట్ అవుతుంది. మనం ఎక్స్పోర్ట్ ఎన్ని యూనిట్లు చేసాం, వాళ్ళ దగ్గర నుంచి ఇంపోర్ట్ ఎన్ని యూనిట్లు చేసాం, నెట్ యూనిట్స్ మనకి బిల్లు జనరేట్ అవుతుంది. ఇది ఈ సిస్టమ్. టెక్నికల్ గా ఈ సిస్టమ్ ఇది ఇట్లా పనిచేస్తుంది. ఈ సిస్టమ్ ఇప్పుడు ఉంది, అంతవరకు కూడా ఉండింది, కానీ అవగాహన ఇబ్బంది వల్ల ఇంత టెక్నాలజీ అనేది మన వాళ్ళకి లేదు. అంటే ప్రతి నెల లైవ్ మన బిల్లుకి కనిపిస్తుంది. ప్లస్ దీనికి ఒక అప్లికేషన్ పెట్టాం. అప్లికేషన్ లో యాప్ లో మనం ఎన్ని యూనిట్స్ ప్రొడక్షన్ అయింది కూడా మనం లైవ్ లో చూసుకోవచ్చు. నెట్ గాని ఉంటే ఈ రోజు